సర్చ్ ఆపరేషన్ అనుమానాస్పద వ్యక్తులను వాహనాలను తనిఖీ చేసిన పోలీస్ అధికారులు. నంద్యాల పట్టణంలోని దేవనగర్ లో హాట్ అండ్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించిన నంద్యాల పట్టణ పోలీసులు అనుమానాస్పద వ్యక్తులను వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులు అనుమానితుల ఇల్లు అనుమానితుల వ్యక్తులు రౌడీ షీటర్లు నేర చరిత్ర గల వారి ఇల్లులో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా పట్టణం పోలీసులు మీడియాతో మాట్లాడుతూ నంద్యాల జిల్లా ఎస్పీ అద్రాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకే నంద్యాల సబ్ డివిజన్ ఏఎస్పీ జావలి ఆల్ఫోన్స్ సూచనలతో నంద్యాల 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో దేవనగర్, నాగులకట్ట, దేవనగర్ పార్కు, నూరాని మసీద్ సెంటర్ ప్రాంతాలలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించామని, అనంతరం అనుమానితులు నేర చరిత్ర గలవారు రౌడీ షీటర్లు ఏదైనా నేరాలలో పాల్గొంటున్నారా అని అనుమానంతో వారి వేలిముద్రలను మొబైల్ సిస్టమ్ చెక్ డివైస్ ద్వారా పరిశీలించడం జరిగింది. శాంతి భద్రతలకు భంగం కలిగించిన నేరాలలో పాల్గొన్న చట్ట వ్యతిరేక కార్యకలాపాలలో అనగా గంజాయి, అక్రమ మద్యం, నాటుసారా, మట్కా, జూదం మొదలగు వాటికి సంబంధించిన కార్యకలాపాలలో పాల్గొంటే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో 1 టౌన్ ఇన్స్పెక్టర్ సుధాకర్ రెడ్డి, 2 టౌన్ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్, 3 టౌన్ ఇన్స్పెక్టర్ కంబగిరి రాముడు, సబ్ ఇన్స్పెక్టర్లు సిబ్బంది పాల్గొన్నారు. ఎవరు మాట్లాడుతుందంట 10 లేదా రాష్ట్ర అగ్రిమెంట్ లేదా ఇది ఎవరు లేదు ఓనర్ లేదా గంగమ్మ అదే గంగమ్మ నెంబర్ ప్లేట్ లేదు యారు 2 సార్లు ఉండదు కదా आपको पेड़ रास्ता माँ इधर అది స్కూటీ ఆర్సీ ఏం పని చేస్తావు ఈ దేవనగర్ లో కార్డన్ సెర్చ్ చేయడం జరిగింది. ఉదయం 5 గంటల నుంచి మొదలు పెట్టాం. ఇందులో భాగంగా ముఖ్యంగా రౌడీ షీటర్లను వారి ఇళ్లను చెక్ చేయడం, అందులో మరి ఏదైతే ఇల్లీగల్ గా మట్కా కానీ సారా కానీ ఈ సోషల్ లిమిట్స్ జరిగే వీళ్ళందరూ ఇల్లు తనిఖీ చేయడం జరిగింది. వాళ్ళ నుంచి కొంతమందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. తర్వాత ఎక్కడైతే ఈ దేవనగర్ లో దాదాపు ఈ బండ్లు పోయినాయి, తర్వాత బండ్లు ఎక్స్ట్రా బండ్లు ఉన్నాయి, దొంగలించి బండ్లు ఉన్నాయని చెప్పేసి ఒక ఆరోపణ అయితే ఉంది. దాన్ని బట్టి మొత్తం దేవనగర్ లో మొత్తం గాలించడం జరిగి నంబర్ ప్లేట్లు ఆర్సీ లేని బండ్లను స్వాధీనం చేసుకోవడం, దాదాపు ఒక 60 బండ్లు స్వాధీనం చేసుకున్నాం.
దీంట్లో కూడా ఇంకా పరిశీలిస్తాం. దాంతోపాటు ఇక్కడ ఎవరైతే సస్పిషియస్ ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళ థంబ్ ప్రింట్స్, గతంలో ఏమైనా నేరాలకి నేరచేస్తుంటారని కూడా ట్రేస్ అవుట్ చేయడానికి ఇవన్నీ టెక్నికల్గా కూడా చూస్తున్నాం. ఇవన్నీ చేసి నేరంలో ఉన్న బండ్లు, నేరస్తులు వీళ్ళందరినీ తీసుకోగా కౌన్సిలింగ్ చేయడమే దీని ఉద్దేశం. ఆదివారం దాంట్లో భాగంగా గార్డెన్ చర్చ్లో భాగంగా కూడా చేస్తున్నాం. అందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఆర్సీ ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ దగ్గర పెట్టుకుంటే, లేదంటే బండ్లు పోలీసులు సీజ్ చేయడం, తర్వాత ఫైన్లు ద్వారా ఇంక్రీజ్ అయినాయి. గతంలో పోల్చుకుంటే ఇప్పుడు ఎక్కువ ఫైన్లు ఇంక్రీజ్ అయిపోయినాయి. కాబట్టి ఆ బండి వాల్యూ కన్నా ఎక్కువ ఫైన్లు అయిన పరిస్థితి చూస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా మీరు ఆర్సీలను దగ్గర పెట్టుకొని రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు నంద్యాల జిల్లా ఎస్పీ సార్ మరియు నంద్యాల ఏఎస్పీ మేడం యొక్క ఆదేశాల మేరకు 3 PS లిమిట్స్ లో దేవనగర్ లో కార్డన్ సెర్చ్ నిర్వహించాం. దీనిలో భాగంగా ఎటువంటి పత్రాలు లేనటువంటి నెంబర్ ప్లేట్ లేని వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. ఈ ముఖ్యంగా తెలియజేయడం ఏమంటే, ఈ కొన్ని ఏరియాలో సంబంధించి రౌడీ షీటర్లకు, సస్పెక్ట్ షీటర్లకి వాళ్ళ మీద కంప్లీట్ గా నిఘా ఉంచడం జరిగింది. ఎవరైనా సరే రౌడీ షీటర్లు క్రైమ్ లో ఇన్వాల్వ్ అయినారంటే వాళ్ళ మీద నాన్ బెయిలబుల్ కేసులు రిజిస్టర్ చేయడము, వాళ్ళ మీద పీడీ యాక్ట్లు పెట్టడము, జిల్లా బహిష్కరణ చేయడం జరుగుతుంది. ఎవరైనా సరే క్రైమ్ చేయాలంటే ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఎటువంటి నేర ప్రవృత్తి వదిలేసి నేరాల్లో ఇన్వాల్వ్ కాకుండా ప్రశాంతంగా జీవించాలని చెప్పేసి కోరుతున్నాం. మరి మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏమంటే, చాలా మంది కుదబెట్టుకుంటున్నారు, దొంగ బండ్లను కుదబెట్టుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. రికార్డు ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళే ఖచ్చితంగా వాళ్ళ పేరు మీద బండి ట్రాన్స్ఫర్ చేసుకోవాలా. లేకుంటే అది ఆర్టీఓకి రాయడం, లేకుంటే దొంగ బండిగా దాన్ని పరిణించాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి రికార్డ్స్ కరెక్ట్ మెయింటైన్ చేయండి. తర్వాత నంబర్ ప్లేట్లు చాలా వెహికల్స్ మన నంద్యాల టౌన్ లో ఫ్యాషన్ అయిపోయింది. అది దయచేసి మీ వెహికల్స్ కు నంబర్ ప్లేట్ ఆర్టీఏ రూల్స్ ప్రకారంగా పెట్టుకోవాలని చెప్పి మేము కోరుచున్నాము. తర్వాత ఈ దీంట్లో భాగంగా ఈ బెట్టింగ్ వాళ్ళని, తర్వాత మటకా వాళ్ళ బీటర్స్ ని, రౌడీ షీట్లు అందరినీ చెక్ చేసి వాళ్ళని చెక్ పెట్టాలని మా ఉన్నతాధికారుల ఆదేశాలు. దాని భాగంగానే ఈరోజు దేవనగర్ లో కాసు చేయడం జరిగింది. ఇలాగే కంటిన్యూగా టౌన్ లో మనకి ఎక్కడ ప్రాబ్లమాటిక్ ఉంటుందో, అనుమానాస్పదం ఎక్కడ ఉంటుందో, నేరాలు జరిగేయడానికి ఎక్కడ అవకాశం ఉంటుందో ఆ ఏరియా మొత్తాన్ని మేము మా ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈ కార్డన్ సర్చ్ ప్రోగ్రాము సర్చెస్ జరుగుతుంటాయి. ముందుగా ముఖ్యమైన అందరికి మన దేవనగర్కి వచ్చి బండ్లు చెక్ చేస్తారంటే ఎంతో చాలా మంచిది. ఎందుకంటే దొంగ బండ్లు ఉన్నాయని చెప్పి సారాయి తీసుకొచ్చేటోళ్ళు, బ్రాందీ సీసాలు తీసుకొచ్చేటోళ్ళు అన్నీ ఉన్నాయి. కాబట్టి సారులు చెక్ చేసి ఇదే మాదిరి చెక్ చేసి ఇంకా మరి బాగుంటుందని మా కోరిక. ఎందుకంటే దేవనగర్ ఒక పేరు అనేది ఉంది ఇంతకుముందు, ఇప్పుడైతే లేదు. ఇంకా లేకుండా పోవాలని చెప్పేసి సారులు మాకు సహకరించాలని చెప్పేసి మరి హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.